తదుపరి పొలిటికల్ ఎంట్రీ. రాజకీయాల్లో ఉన్నానన్న, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అన్ని రాజకీయాల పార్టీలు దాదాపుగా అడగడం జరిగింది. చెప్పాను కదా, నాతో పాటు నా కష్ట సమయంలో నాతో పాటు ఉన్నటువంటి నా కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, నా ప్రజలందరినీ అడిగి నేను డెసిషన్ తీసుకుంటాను. ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ అమలు చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మీ మామగారు వెంకటేశ్వర్లు దిలీప్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలిసి చర్చించారు. వాళ్ళు చర్చించిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో అదే మీడియా ముందుకు వచ్చి శ్రవణ్ గారు చదవాలనేటటువంటి ఒక మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి ఏం చెప్తారు? నిజంగా అండి, అంటే ఇందాక నేను చెప్పాను కదా, వీడియోలు ఎడిట్ చేస్తున్నారు, ఫోటోలు పెట్టు బాధ పెడుతున్నారని. మా మామయ్య గారు ఏదైతే బండి సంజయ్ గారు కలిశారని వారు అంటున్నారో, మన జగిత్యాలో ఒక మంచి సంస్కృతి ఉందండి రాజకీయాల్లో. నేను చూశాను, ఎందుకంటే గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు, ఎల్రమ్మ గారు ఒక మంచి సంస్కృతిని క్రియేట్ చేశారు, వాళ్ళు సృష్టించారు రాజకీయాల్లో. రాజకీయాల్లో కొట్లాట్లు అనేవి ఉంటే అవి కేవలం ఎలక్షన్స్ వరకే. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరూ ఎక్కడ కలిసినా కలిసి మాట్లాడుకోవడం, చర్చించుకోవడం, యోగక్షేమాలు అడగడం జనరల్గా మనం చూస్తూ ఉన్నాం. కానీ మా ఎమ్మెల్యే గారి దగ్గర అవి ఉండవు. తనతో ఉన్న వాళ్ళు, ఆపోజిషన్ వాళ్ళు ఎవరైనా మాట్లాడకూడదు, చర్చించకూడదు, ఏం చేయకూడదు. వాళ్ళ నుంచి నేర్చుకున్నటువంటి ఒక గొప్ప సంస్కృతి. మనమని కాదు, భవిష్యత్ తరాలు, రాజకీయాల భావి తరాలు కూడా అవి నేర్చుకోవాలి. మొన్న ఏదైతే ఉందో అదే మేము పాటిస్తున్నాం. నేనైనా నా కుటుంబ సభ్యులైనా. మా మామయ్య గారు ఫిబ్రవరి 14వ తేదీన మల్లేలో జరిగినటువంటి మా కుటుంబ సభ్యులే, వాళ్ళు కూడా మా చుట్టాలే, వాళ్ళ పెళ్లికి వెళ్ళడం జరిగింది. పెళ్లికి వెళ్ళినప్పుడు అప్పుడు బండి సంజయ్ గారు గెస్ట్గా రావచ్చు. అర్థం, మన గెస్ట్గా వస్తే ఎవరైనా మనం పలకరించే సంస్కృతి మనది. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం శత్రువు వచ్చినా పలకరించే సంస్కృతి మనది. మరి అట్లాంటి తను వచ్చినప్పుడు జస్ట్ పలకరించారు. మా మామయ్య గారితో పాటు మిగతా ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా 2-3 ఉన్నారు. అంటే ఆ ఫోటోలో లేకుండొచ్చు, కానీ మా మామయ్య గారితోనే ఉన్నారు. పలకరించారు. పలకరించినందుకు సంగ్రామయాత్ర అన్నారు. ప్రజా సంగ్రామయాత్ర నిజంగా చెప్తున్నాను, జగిత్యాలలో ఎప్పుడు జరిగిందండి? ఫిబ్రవరి 14న జరిగిందా? ఎప్పుడో 2 నెలలు అవుతుంది నాకు తెలిసి అది జరిగింది. బట్ అప్పుడే వారి దగ్గర ఆ ఫోటో ఉంటే, అప్పుడే మా మామయ్య గారు ప్రజా సంగ్రామయాత్ర అప్పుడే బండి సంజయ్ గారిని కలిసి ఉంటే, ఇప్పటివరకు ఆ ఫోటో ఎందుకు పెట్టలేదండి? ఇప్పుడే ఎందుకు పెట్టారు? ఫిబ్రవరి 14 తర్వాత. కానీ మరొకసారి ఎంతో అభిమానాన్ని చూపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి, అదేవిధంగా కేటీఆర్ అన్న గారి అభిమానాన్ని, వారు నా మీద చూపించిన అభిమానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. వారికి, అదేవిధంగా నాయకురాలు కవితక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారు ప్రతి విషయంలో కూడా మాకు సపోర్ట్ చేశారు, సహాయ సహకారాలు అందించారు. వారికి, వారి శ్రీమతి గారు స్నేహలత గారితో మాకు ప్రత్యేక అనుబంధం ఉంది. వారు కూడా ప్రతి విషయంలో కూడా వెన్నంటే ఉన్నారు. వారికి, మరియు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారైనటువంటి గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారికి, ఎమ్మెల్సీ గారు రమణన్న గారికి, వీరిద్దరూ కూడా చివరి నిమిషంలో కూడా నా కోసం కష్టపడ్డారు, ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా నా ప్రజలు ప్రతి విషయంలో కూడా నా వెన్నంటే ఉన్నారు. మరి నిజంగా ఈ సందర్భంగా నేను మరీ ముఖ్యంగా నా 37వ వార్డు ప్రజలు ఎంతో అభిమానంతో, నా మీద నమ్మకంతో నన్ను గెలిపించారు. కానీ ఈరోజు వారికి హృదయపూర్వకంగా నేను క్షమాపణలు చెప్తా ఉన్నాను. మీ బిడ్డ అణచివేతకి గురై ఆత్మాభిమానంతో ఈరోజు రాజీనామా చేసిందే తప్ప మీకు దూరం కాను. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నేను వెంబడే ఉంటాను, మీ తోడే ఉంటాను నేను. అదేవిధంగా కార్యకర్తలు, నేను ఇంతటి బాధను అనుభవిస్తున్నా కూడా నాతో పాటు వెన్నంటే ఉన్నటువంటి నా అనుచరులు, శ్రేయోభిలాషులు, వివిధ పదవుల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా నాకు ఎంతో సపోర్ట్ అందించారు. మా కౌన్సిల్ సోదర సోదరిమణులు, వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ అణచివేతకు గురై జనవరి 25వ రోజున మన జగిత్యాల ఉద్యమ కిల ప్రాంతంలో ఏదైతే చీకటి రోజుగా చెప్పుకునే రాజీనామా చేశాను ఏడుస్తూ, శ్రావణి అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, మొదటి వ్యక్తి కాదు, చివరి వ్యక్తి కాదు, ఆయన వల్ల బాధలు అనుభవించిన వ్యక్తి. చాలామంది నాకంటే ముందు ప్రజాప్రతినిధులు అనుభవించారు, నా తర్వాత కూడా ఇప్పటికీ కూడా అనుభవిస్తున్నారు. ఇప్పటికీ నిజంగా నేను కోరుతా ఉన్నాను పార్టీ పెద్దలందరినీ కూడా, ఎంతోమంది, నేను మీకు ఒక చెల్లెల్ని, నేను ఒక మీ బిడ్డని, మీ ఆడపడుచుని, దయచేసి నా తర్వాత కూడా ఇంకా బాధలు అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు.
వారినైనా ఓదార్చండి, వారినైనా ప్రత్యక్షంగా ధైర్యం చెప్పండి, వారికైనా ఒక భరోసానివ్వండి అని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వారి ద్వారా వచ్చిన మాటలే, ఎలా అనే మాట ఎప్పుడు రాదు. ఎంత బాధ అనుభవిస్తే వారి నోటి నుంచి ఎన్ని మాటలు నన్ను అని ఉంటే ఆ మాటలు వస్తాయో మీరే ఆలోచించండి. ఎందుకంటే నిజంగా తనకు ఆ ఉద్దేశం లేనటువంటి ఆ స్టేజ్ మీద ఆ మాట ఎందుకు మాట్లాడారు అనుకోని ఒక సంఘటన, నా జీవితంలోని ఒక బాధాకరమైన సంఘటన. ఒక వ్యక్తి స్వార్థపూరిత కుట్రలకు, ఎమ్మెల్యే గారి స్వార్థపూరిత కుట్రలకు ఒక బహుజన మహిళ, ఒక బీసీ బిడ్డ బలైపోయింది, అణిచివేయబడింది. అయినా కూడా నేను పార్టీని నమ్ముకున్నాను. ఎందుకంటే నేను ఆత్మాభిమానంతో, తెలంగాణ రాష్ట్రం అంటేనే ఆత్మాభిమానానికి మరియు ఆత్మగౌరవానికి ఉరిటి గడ్డ. అలాంటి గడ్డ మీద పుట్టిన తెలంగాణ ఆడబిడ్డను నేను ఆ ఆత్మాభిమానంతో చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశాను. అయినా కానీ పార్టీకి చేయలేదు, పార్టీనే నమ్ముకొని ఉన్నాను. డెఫినెట్గా పార్టీతో ఉంటాను అనే ఉన్నాను. ఎందుకంటే నేను చైర్పర్సన్ అయినప్పటి నుంచి కూడా 2017లో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క ఆదేశాన్ని కూడా మేము పాటిస్తూ వచ్చాము నిస్వార్థంగా. నేను చైర్పర్సన్ అయిన తర్వాత కూడా చాలా ఎలక్షన్స్ వచ్చాయి. ప్రతి ఎలక్షన్లో కూడా అక్కడ ఉండి వెళ్ళి తిరిగి పార్టీకి సపోర్ట్ చేస్తూ పనిచేయడం జరిగింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ టైంలో అయితే మొదటి దశ కరోనా పీరియడ్, అప్పుడు నా భర్త కరోనా బారిన పడి యశోద హాస్పిటల్లో క్రిటికల్ సిచ్యువేషన్లో ఉండడం జరిగింది. అంటే నా భర్త మాత్రమే కాదు, దాదాపుగా అప్పుడు ఒక 15 మందికి అటాక్ అయింది. కానీ ఎంతోమంది అలాంటి పరిస్థితులలో కూడా, అలాంటి ఒక ప్రపంచ విపత్కర పరిస్థితులలో కూడా పార్టీ కోసం పనిచేయడం జరిగింది. మరి ఇట్లాంటివి ఎన్నో, మొన్నటికి మొన్న జరిగినటువంటి మునుగోడు ఎలక్షన్లో కూడా దాదాపు 1 నెల రోజులు పార్టీ కోసం పనిచేయడం జరిగింది. ఇంత జరిగినా కూడా నేను పార్టీనే నమ్ముకొని ఉన్నాను, పార్టీ కోసమే ఎదురు చూశాను. కానీ నేను నమ్మిన నా పార్టీ నుంచి ఎలాంటి భరోసా కానివ్వండి, ఎలాంటి ఓదార్పు కానివ్వండి నాకు లభించలేదు. బాధాతప్త హృదయంతో, కన్నీళ్లతో మరొకసారి మీ బహుజన బిడ్డ, బీసీ బిడ్డ మీ ముందుకు వచ్చింది. ఎమ్మెల్యే గారు మీరు చెప్తా ఉన్నారు కదా, నేనే బీఫామ్ ఇచ్చానని. ఒకటి చెప్తున్నా ఈ సందర్భంగా, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు బీఫామ్ ఇచ్చారు, మీరు బీఫామ్ ఇచ్చిన వల్ల నేను గెలవలేదు. నా ప్రజలు నన్ను ఆశీర్వదించి ఓటు వేస్తే నేను గెలిచాను, వాళ్ళ ఆశీర్వాదం గెలిచాను. అయినా మీరు అంటున్నారు కదా, పార్టీ అంటేనే ఎమ్మెల్యే సెంట్రిక్ పార్టీ, ఎమ్మెల్యే చెప్పిందే వినాలి, ఎమ్మెల్యేదే వేదమని. మీరు బీఫామ్ ఇవ్వడం వల్ల నాకు ఇచ్చిన ఈ పదవి ఏదైతే ఉందో, ఆ కౌన్సిలర్ 37వ వార్డు కౌన్సిలర్ పదవికి మరియు టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఈ రోజున చాలా బాధాకరంగా బాధింపబడ్డ మన ఎలాంటి పరిస్థితుల్లోనైనా, మరీ ముఖ్యంగా రాజీనామా చేసిన తర్వాత కూడా ఎంతో సపోర్ట్ అందించారు, మద్దతును అందించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నేను రాజీనామా చేసిన ముందు దానికంటే రాజీనామా చేసిన తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి, వారి అంచెల దగ్గర నుంచి అనేక బాధలు, వేధింపులు అనుభవించాను. నేను మాత్రమే కాదు, నా వెన్నంటి ఎవరైతే నా సహచరులు ఉన్నారో, నా సపోర్టర్స్ ఉన్నారో, వారందరికీ కూడా ఇప్పటికీ కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. రౌడీ షీట్లు ఓపెన్ చేయిస్తామని, నన్ను, నా కుటుంబాన్ని అబాండాలు వేస్తూ, ఇక్కడికక్కడ కూడా వీడియో క్లిప్పులు తయారు చేస్తూ, ఫోటోలని తయారు చేస్తూ, ఎడిట్ చేస్తూ అవమానకరంగా పోస్టులు చేపిస్తున్నారు. ఇది నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను నన్ను నమ్ముకున్నటువంటి నా కార్యకర్తలు, నా సహచరులు, నాతో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకి ఏ విధమైన హాని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా ముందు. అందుకోసం ఒక బాధాతప్త హృదయంతో ఈరోజు నా ప్రాథమిక పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరుగుతుంది. బాధతో కూడిన హృదయంతో చేస్తా ఉన్నాను నేను ఈ రాజీనామా. ఎందుకంటే నమ్మిన పార్టీ నుంచి ఇంతవరకు ఎలాంటి ఓదార్పు రాలేదని. పెద్దలందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, గౌరవ వీలైన అన్నగారు కేటీఆర్ అన్న గారికి, కవితక్క గారికి,
తెలియజేస్తూ ప్రజలారా మీకోసం ఈ ఆడబిడ్డ ఎప్పటికీ మీతో పాటు ఉంటుంది, మీకోసం ఉంటుంది, మీతోనే ఉంటుంది. ఏ చిన్న సమస్య ఎదురైనా మీకోసం పోరాడడానికి ఉంటుందని మరొక్కసారి తెలియజేస్తూ నమస్కారం.